అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు అబ్బాయి విజయ్ శివశంకర్. సో బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాన్నగారి గురించి చెప్పడానికి మీరు తప్పితే ఎవరు నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ ఏం కోల్పోయిందో, డాన్స్ ఇండస్ట్రీ అందరం చూస్తూనే ఉన్నాం. అటు క్లాస్ కాదు, ఇటు మాస్ కాదు, ఎలాంటి సాంగ్ అయినా కానీ స్క్రీన్ మీద అబ్బా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ రా, ఏం మాస్టర్ రా అని పేరు తెచ్చుకున్న మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది శివశంకర్ మాస్టర్. ఒక నేషనల్ అవార్డు, నంది అవార్డ్స్, కలైమామని, దాదాపు 10 లాంగ్వేజెస్లో 10,000 పైగా సాంగ్స్ చేసిన ఏకైక డాన్స్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే శివశంకర్ మాస్టర్ గారు. ఏం చెప్తారు ఫస్ట్ గారు నాన్నగారి గొప్పతనం గురించి, నాన్నగారి సాంగ్స్, నాన్నగారి మంచితనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రోషన్ గారు. ప్లీజ్ కాల్ మీ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ అండ్ యూనివర్సల్ హ్యూమన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్గా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన శివశంకర్ మాస్టర్ గారు ఒక పార్ట్ అయితే, యాక్చువల్లీ శివశంకర్ మాస్టర్ గారి గురించి ఇంకో ట్రూత్ పార్ట్ ఒకటి ఉంది. ఆ ట్రూత్ పార్ట్ అనేది నేను నా దారుగా నా పార్ట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఎవరు శివశంకర్ మాస్టర్ అనేది ప్రపంచానికి నేను చెప్పాలి. మాకు స్క్రీన్ మీద కనిపించిన శివశంకర్ మాస్టర్ గారే తెలుసు. ఎస్, మీకు అవుట్ ఆఫ్ ది వే శివశంకర్ మాస్టర్ ఎవరికి తెలీదు. సో మీకు తెలిసిందని ఒక డాన్స్ మాస్టర్ గారు శివశంకర్ మాస్టర్ గారు, ఒక కలైమామని శివశంకర్ మాస్టర్ గారు, నేషనల్ అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, గ్రేట్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, మళ్ళా నంది అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, క్లాసికల్ డాన్స్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, ఇవన్నీ విషయాలు తప్పితే ఇవన్నీ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒక వ్యక్తి శివశంకర్ మాస్టర్ గారికి వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. అంటే మహాభారతంలో అర్జునుడి పాత్ర ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైన పాత్ర శ్రీకృష్ణుడిది. అలాంటి మా కుటుంబంలో శ్రీకృష్ణుడి ఒక వ్యక్తి ఉన్నారండి. అతని పేరు నాగేశ్వరరావు గారు. ముద్దుగా మీరు నాగేష్ అని పిలుచుకుంటారు. అతను లేకపోతే ఇవాళ మీరు చూసే శివశంకర్ మాస్టర్ గారు అనేది సో అతను చేసిన లైఫ్ సాక్రిఫైస్, అతను ఎంతకంత తను లైఫ్ సాక్రిఫైస్ చేసారో మీరు శివశంకర్ మాస్టర్ గారిని చూస్తున్నారు. ఇదే జగత్ సత్యం. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా నాన్న ఇండస్ట్రీలో. ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్స్ అంటే మేము ఉనిందేమో చెన్నై 1 ప్యారిస్ అనే చోట్లో. అప్పుడు నాన్నగారు వచ్చి సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ సలీం మాస్టర్ గారు 5 o'clock షార్ప్ 5 o'clock ఆయనకి రిహర్సల్. వర్షం వచ్చినా ఏం వచ్చినా షార్ప్ 5 o'clock రిహర్సల్ హాల్కి వెళ్ళాలి. 5:01కి వచ్చినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇక్కడ నుంచి చెన్నై 1 నుంచి ప్యారిస్ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళాలి, టీ నగర్కి వెళ్ళి ఇంకా చేరాలి. ఇంకా నాన్నగారికి సైకిల్ తోలడం తెలీదు, ఏమీ తెలీదు. టు బి వెరీ ఫ్రాంక్, ఆయన సెల్ ఫోన్ నంబర్ ఆయనకు తెలీదు, ల్యాండ్ లైన్ నంబర్ ఆయనకు తెలీదు, కనీసం ఒక ఫ్రిడ్జ్ మెయిన్ స్విచ్ ఎలా ఆన్ చేయాలో కూడా ఆయనకు తెలియదు. ఆయన ఆఖరి ఊపిరి వదిలేంత వరకు మహానుభావుడు పాపం ఆయన అకౌంట్ నంబర్ కూడా ఆయనకు తెలియదండి. ఆయన అలానే ఉన్నారు, అలానే పెరిగారు, అలానే ఉన్నారు. ఆయనకి డాన్స్ తప్పితే వేరే ఇంకేం తెలియదు. మీరు ఏమైనా అడిగారంటే నాకు తెలీదు
అదేదో ఏమన్నా నాగేష్ని అడుగు, లేకపోతే ఒక స్టేజ్ ఆఖరికి మేము అన్ని పెరిగిన తర్వాత ఏమో అజయ్ని అడుగు అంటారు. మ్యాక్సిమం తమ్ముడే చూసుకుంటాడు. అజయ్ని అడుగు, లేకపోతే మగాపోతే ఏమైనా ఉంటే అరే పెద్దోడా ఏందిరా అని నన్ను పిలుస్తారు. అది కూడా ఏమైనా ఉంటే ముఖ్యమైనది, లేకపోతే మాక్సిమం తమ్ముడి దగ్గర చెప్తారు మీరు అంతే. పక్కా తమిళ వాళ్ళ లేకపోతే తెలుగు వాళ్ళ? తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీ ఫ్యామిలీ. మేము మా తాతగారు ఫ్రమ్ రాజమండ్రి. మీకు తెలియంది అదే. మాకన్నా మీరు డాడీకి చాలా క్లోజ్ కదా. మేము పక్కా రాజమండ్రి అండి. పక్కా తాత వాళ్ళు తాత పూర్వీగా అన్ని రాజమండ్రి. మా తాత వచ్చి ప్రాపర్ బనానా బిజినెస్ అండి. ఓకే. అది ప్రాపర్ బనానా బిజినెస్. అండ్ అప్పుడు సమ్ ఏకరాస్ ఉండేది. అక్కడ నుంచి మళ్ళీ ప్యారిస్కి, మెయిన్ మార్కెట్ ప్యారిస్, ఓకే, కొత్తవాల్ చావడి అంటారు. అక్కడికి వచ్చేసి మెయిన్ మార్కెట్ హోల్సేల్ బిజినెస్ అక్కడ. ఇంకా సో ఇవన్నీ లారీలో వేసుకొని ప్రతిసారి రాను కుదరదు అనేసి ఇక్కడ ఇల్లు అన్ని చూసి పెట్టుకున్నాము. తర్వాత పెట్టేశారు. తర్వాత ఒక టైంలో ఒక లా ఒకటి సెట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఒక పర్సన్కి ఇంతే ఉండాలి, అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఇంతే ఉండాలి అనే తప్పుడుకి కొంచెం తెలిసిన వాళ్ళ పేరు మీద అలా 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 రాసి పెట్టడం ఉండింది. దాని తర్వాత ఇంకేముంటది, అంతే గాలిలో కలిసిపోయింది. అందరూ మోసం చేసేసారు. దాదాపు ఎన్ని ఎకరాలు పోయి ఉంటుంది? ఉంటాయండి ఒక 70-80 ఎకర్స్ అంతే తాతగారికి. తాతగారు. తర్వాత ఉండింది మళ్ళా ఇంకా దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా చెన్నైలో బిజినెస్ బాగా గట్టిగా నడుస్తూ ఉన్నింది. అది కాకుండా అతనికి పర్సనల్ బిజినెస్ హ్యారీ అండ్ కో అనేసి మనం ఫుడ్ కలర్ బిజినెస్. సో అతనికి అప్పటికే పర్ డే మా పెద్దనాన్న వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే పర్ డే ఆయనకి మినిమం 5,000 to 7,000 రూపీస్ రన్నింగ్ బిజినెస్ ఆ రోజుల్లో. పెద్ద బిజినెస్ అయితే. అక్కడ ఎంట్రన్స్ అంటే ఇంకా ఈ వీధి ఫుల్. ఇంట్లో 4 ఆవులు. ఆయన పొద్దుట ఎర్లీ మార్నింగ్ 3 o'clock షార్ప్ 3 o'clock ఆయన వెళ్ళిపోతారు. వెళ్తే మళ్ళా 7 కన్నా ఇంటికి వచ్చేస్తారు. నాన్నగారు ఫస్ట్ మొత్తం అదే బిజినెస్ లో అదే అంతే. ఓకే. సో ఆల్మోస్ట్ మీరు కూడా చాలా సాంగ్స్ చేశారు కదా తెలుగులో. సో మీకు పేరు తెచ్చిపెట్టిన ఒక 4-5 సాంగ్స్ అంటే తెలుగులో? నాకు బాగా పేరు తెచ్చిన సాంగ్లు అంటే నాగార్జున గారిది ఇది మనం రాజన్న బాగా పేరు తెచ్చింది. ఓకే. అది మళ్ళా లయన్ సినిమా మనం బాలయ్య బాబు గారిది, అది పేరు తెచ్చింది. అదే కదా. అది 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 అసలు మర్చిపోలేను ఆయనతో. ఇంకా ఆయన ఎనర్జీ, ఆయన ఇంకా ఫుల్ అలా ఉంటారు. ఆయన ఎనర్జీస్ వేరే. మళ్ళా తర్వాత అయితే మళ్ళా శ్రీకాంత్ గారితో వరుసగా ఒక 4 సినిమాలు చేశాను అలా. మళ్ళా దాంట్లో ఒకటి నీలపూరి గాజులు. అది మళ్ళా నాకు ఒక అదృష్టం ఏంటంటే డాడీతోనే నేను అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా చేసింది మన మగధీరాలో. ధీర నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో అదొక అదృష్టం నాకు. ఓకే. బట్ నాన్నగారికి ఒక బాధ అయితే ఉండేది కదా, నాకు వచ్చినంత ఎక్స్పోజర్ పిల్లలకు రాలేదు, దానికోసం చాలా కష్టపడ్డాను నేను, అండ్ ఎంత ట్రై చేస్తున్నా కానీ అదేంటో తెలియట్లా, లక్కు కలిసి రాలేదు ఇద్దరిలో ఒక్కళ్ళకి కూడా అన్న బాధ అయితే ఉంది కదా నాన్నగారికి లాస్ట్ రోజుల్లో. డెఫినెట్ గా బాగా అంటే ఏంటంటే అండి, అందరూ ఒక్క విషయం ఏంటంటే ఎవరు అప్రోచ్ అయినా కూడా సరే మీరు కావాలి అనేవారు తప్పితే, ఇప్పుడు మాస్టర్ గారు మీ అబ్బాయి సాంగ్ చూశాను, మీ అబ్బాయి కావాలి అనేసి ఎవరు రారు కదా. ఓకే. ఇప్పుడు నేను కావాలనే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అంతే. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చేసి మీ అబ్బాయి కావాలి అని ఎలా అడుగుతారు? అడగరు కదా. సో ఇట్ హ్యాపన్స్. ఇట్ ఇస్ దట్ ఇస్ వాట్
కాల్డ్ నేచర్ అనేది. నేచర్. అది మనం ఏం చేయలేము. ఓకే. అఫ్ కోర్స్ ఆ బాధ ఉండేది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవ్రీ ఫాదర్ అండ్ ఎవ్రీ గురు హ్యాస్ దట్. మనం 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 మన శిష్యుడిగా ఒకడు ఆ స్థాయికి రాలేదే, మనం దాంట్లోనూ మన సొంత కొడుకు అంత మనం ఉండేటప్పుడే ఆ లైమ్ లైట్ కి రాలేదే అనేది ఉంటది. ఓకే. ఆయన కొంచెం ఎక్కువ ఉంది. తప్పకుండా ఉంటాయి. ఇద్దరు ఇదే ఫీల్డ్ లోకి వచ్చారు వద్దంటే. బాగా ఆయన మరీ అస్సలు అలౌ చేయలేదు, అస్సలు ఎంకరేజే చేయలేదు. ఇండస్ట్రీ వద్దని చెప్పేశారు. ఆ ఎందుకంటే ఆ రోజులు వేరు. సో తర్వాత ఆ గౌరవం తగ్గిపోయింది, ఛాన్సులు కూడా నెంబర్ ఆఫ్ మాస్టర్స్ వచ్చేస్తున్నారు, కాంపిటీషన్ పెరిగిపోయింది. అసలు ఆ రోజు చాలా సూపర్ గా ఉన్నా కూడా ఆయన అసలు వద్దనే వద్దు అనేసి బాగా గట్టిగా ఉన్నారు. నేను ఇంకా ఫస్ట్ ఇయర్ బీకామ్ తోనే జంప్ అయిపోయా. ఇంకా జంప్ అయిపోయి ఇంకా స్ట్రైట్ వెళ్ళి మామ దగ్గర చెప్పేసా, మామ జంప్ అనేసి. ఓయ్ ఏంద్రా అంటున్నావు? ఏమో మామ, సరస్వతి అమ్మ తల్లి నాకు ఇటు వస్తుంది, ఇటు రావట్లేదు. ఓయ్ తెలిస్తే ఇంకా మీ నాన్న తాండవం ఆడేస్తాడు రా, ఏందిరా నువ్వు? సరే ఇప్పటికి ఏం చెప్పొద్దు, నాకు అదన్నీ తెలీదు, నువ్వే అడ్జస్ట్ చెయ్యాలి అని. అంటే ఏమున్నా ఇప్పటి వరకు నాకు మా ఇంటికి సరే మాకు సరే ఆయనే బలం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.